పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. బంగారం ధరలు మళ్లీ భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగడం, చమురు, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గాయి. వెండి రేటు రూ10,000 మేర దిగివచ్చింది. గ్లోబల్ మార్కెట్లో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు పడిపోయాయి. ఈ క్రమంలో మార్చి 13వ తేదీ శుక్రవారం రోజు 22, 24 క్యారెట్ల గోల్డ్ రేట్, సిల్వర్ ధర ఎంతకు తగ్గిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్ల పసిడి ధరలు వరుసగా రెండో రోజు భారీగా దిగివచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ఈ రోజు మరో $54 మేర తగ్గింది. దీంతో ఔన్స్ బంగారం ధర $5,117 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ కు 0.24% మేర పడిపోయింది. దీంతో వెండి ధర $85.14 వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయి. గత 2 రోజు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు ఒక్కసారి తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై $1,000 మేర పడిపోయింది. దీంతో తులం బంగారం ధర $1,48,700 వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు $1,190 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు 1,62,220 వద్దకు తగ్గింది. బంగారంతో పాటు ఈ రోజు వెండి రేటు సైతం భారీగానే పడిపోయింది. దీంతో కిలో వెండి రేటు $3 లక్షల మార్కు దిగువకు వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర $10,000 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి రేటు $2,90,000 మార్కు వద్దకు దిగివచ్చింది. పైన చెప్పిన బంగారము, వెండి రేట్లు మార్చి 13వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నంలోపు మారిపోయే అవకాశం ఉంటుంది.